జై గురుదేవదత్త. కార్తీక పౌర్ణమి విశిష్టత తెలుసుకుందాం. మనఃకారకుడైన చంద్రుడు అగ్ని నక్షత్రమైన కృత్తికతో కలిసి గాని లేదా కృత్తికా నక్షత్రానికి దగ్గరగా గాని పౌర్ణమి రోజున సంచరించినప్పుడు జరుపుకునే పర్వదినమే కార్తీక పౌర్ణమి మహాపర్వదినం. ఈ రోజు కార్తీక మాస ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా తనలో ఇముడ్చుకున్న రోజు ఈ కార్తీక పౌర్ణమి. ఈ రోజున చేసే స్నాన దాన జప అభిషేక ఉపవాసాలన్నీ కూడా అనంతమైన పుణ్యఫలితాన్ని మనకు అనుగ్రహిస్తాయి. ముఖ్యంగా ఈ రోజున అగ్నిగర్భుడు జ్ఞానప్రదాత అయిన సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి విశేషంగా ఆరాధించాలి. అలాగే ఈ రోజు ఈశ్వరుడు త్రిపురాసుర సంహారం చేసినట్లుగాను అలాగే కుమారస్వామి తారకాసుర సంహారం చేసినట్లుగాను మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ రోజుని దేవతలు దేవ దీపావళిగా జరుపుకుంటారు. శివాలయాల్లో ఈ రోజున దర్భగడ్డిని అల్లి జ్వాలాతోరణం వెలిగిస్తారు. ఈ జ్వాలాతోరణం గుండా పార్వతీ పరమేశ్వరుల్ని పల్లకీలో 3 సార్లు అటు ఇటు ఆ తోరణం క్రింద నుంచి తిప్పుతారు. ఆ పల్లకీతో పాటుగా మనం కూడా అటు ఇటు 3 సార్లు గనక జ్వాలాతోరణం గుండా వచ్చినట్లయితే మరణానంతరం నరకలోకంలో ఉండే జ్వాలాతోరణం గుండా వెళ్లవలసిన అవసరం కలగకుండా జీవుడు రక్షింపబడతాడని చెప్పి పురాణాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఆ తోరణం నుంచి రాలిపడిన గడ్డిని తెచ్చుకుని ఇల్లు లేదా వ్యాపార స్థలంలో సింహద్వారం దగ్గర పెట్టుకున్నట్లయితే సర్వ అరిష్టాలు దోషాలు దూరమవుతాయి. అలాగే ఆ జ్వాలాతోరణ గడ్డి మసిని కూడా రక్షగా నుదుటికి తిలకంగా ధారణ చేయడం వల్ల సర్వత్రా రక్షణ జయము కలుగుతుందని చెప్పి శాస్త్రవచనము. జై గురుదేవదత్త.